హాయ్ 8th క్లాస్ చిల్డ్రన్, వెల్కమ్ టు ఆర్కే మ్యాథ్స్. మీ అందరికి కూడా ఆర్కే మ్యాథ్స్ స్వాగతం. టుడే ఇన్ దిస్ వీడియో యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ చాప్టర్ నెంబర్ 1 రేషనల్ నెంబర్స్ ఎక్సైజ్ 1 విచ్ డిపెండ్ అపాన్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అయితే ఈరోజు అయితే మనం ఈ వీడియోలో భాగంగా చాప్టర్ 1 రేషనల్ నెంబర్స్ నేర్చుకుందాం. దీంట్లో ఎక్సైజ్ 1.1 ఇది ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ పై డిపెండ్ అయినటువంటి ఎక్సైజ్. But we have already learnt in our previous class the properties of integers that are closure, commutative, associative, distributive property, which are our operations addition, subtraction, multiplication and division. There we discussed whether that numbers followed closure property under addition or subtraction or multiplication or division. We discussed a lot in our previous class. అయితే మనకు ఇంతకుముందు క్లాస్లో మనం ఆల్రెడీ ఈ ప్రాపర్టీస్ గురించి అయితే నేర్చుకున్నాం. ఇంటిజర్స్ పైన, హోల్ నెంబర్స్ పైన. అవి క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బైలో అవి రూల్స్ సాటిస్ఫై అవుతున్నాయో లేదా. మనం కోట్ని అంటే ఒక గేమ్ లాగా మనం నేర్చుకోవడం జరిగింది. సో నౌ లెట్ us recall the operations under which whole numbers and integers are closed. Just we are trying to recall the operations under which the whole numbers and integers are closed. అయితే హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ ఈ ఆపరేషన్ అన్నింటిలో కూడా ఆపరేషన్స్ మీన్స్ దట్ ఆర్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆల్రెడీ నో. ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, వాటి గురించి మనకు ముందే తెలుసు. ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అని 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అని. వాటిలో క్లోజర్ ప్రాపర్టీని ఒకసారి గుర్తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మిగతా ప్రాపర్టీస్ మనకు గుర్తు వస్తాయి. దేని మీద అంటే హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ మీద గుర్తెచ్చుకుందాం. లేటర్ వీ హ్యావ్ టు లెర్న్ ఫస్ట్ వాట్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. ఆల్రెడీ యూ నో నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటిజర్స్. So today's lesson is rational numbers. So we have to define the rational number, how it is. rational number ఏమిటో మనం డిఫైన్ చేయాలి. తర్వాత దానిపై ఈ ప్రాపర్టీస్ని చెక్ చేయాలి. ఎందుకంటే ముందు మనం ఏం చేయాలనుకున్నాం, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతున్నాయి లేదా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. క్లోజర్ ప్రాపర్టీ అనగానే మనం ఏం చెప్పుకున్నాం. Okay, look at here I write 3 number sets which we learned in our earlier classes. ఏదైతే ముందు మనం నేర్చుకున్నామో ఇంత ముందు క్లాస్లో ఆ నెంబర్ సెట్స్ రాయడం జరిగింది. హోల్ నెంబర్ సెట్ W denoted by starts from 0, 1, 2, 3 so on, and integers denoted by Z. This includes negative numbers, positive numbers and 0. Natural numbers, they are counting numbers denoted by N equal to set of 1, 2, 3, 4 so on. Now we have to check closure property. What is a closure property? ఈ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏమిటి ఆల్రెడీ మన క్లాస్లో అంతకుముందు చెప్పుకునే విధంగా మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఏ సెట్ ఆఫ్ నెంబర్స్, దెన్ టేక్ ఆపరేషన్స్. వాట్ ద క్లోజర్ ప్రాపర్టీ సేస్, టేక్ 2 numbers from that set. Take 2 numbers from that set and use the operation. Here operation means whether it is plus, minus, into, divided by. ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఇంటూ అవ్వచ్చు, డివైడెడ్ బై తీసుకొని దెన్ సింప్లిఫై ఇట్ అండ్ డూ ఇట్. దాన్ని చేయాలి. చేసిన తర్వాత దట్ నెంబర్ ఈజ్ దేర్ ఇన్ దట్ సెట్. ఆ నెంబర్ ఆ సెట్లో ఉన్నట్లయితే దెన్ దట్ నెంబర్స్ సాటిస్ఫై ది క్లోజర్ ప్రాపర్టీ under that operation. Means when we take plus, whole numbers are closed under addition. అలా చెప్పచ్చు. మనం చెక్ చేద్దాం. ఇప్పుడు 2 numbers I take, A is 2 and B is 3. Here I take the operation plus 2 plus 3 equal to 5. Surely 5 is in W. And again when you take another numbers 6 and 10,
These are whole numbers and I sum it, I get 16. This is also in W. So whole numbers are closed under addition. What about subtraction? Take these numbers and subtract it. 2 minus 3, I get minus 1. And 6 minus 10, I get minus 4. 10 minus 6, I get 4. That means sometimes we get a whole number, sometimes we do not get the whole number. When we say closure property followed, ఎప్పుడు క్లోజర్ ప్రాపర్టీ ఫాలోడ్ అని చెప్తుందని చెప్పొచ్చు? ఫర్ ఆల్ A and B, A plus B belongs to W. For all, the symbol says for all, for every. This symbol says belongs to. For all A and B, A plus B belongs to W, then we say whole numbers satisfy closure property under addition. But in subtraction, whole numbers are not closed. Again in multiplication, we can say 2 into 3, we get 6, and 10 into 6, we get 60, and 7 into 13, we get 91. These are all whole numbers. So in multiplication also whole numbers closed. Multiplication lo kuda whole numbers ani close avutunayi. In division, whereas in division we don't get. See here I write 4 by 2 we get 2, but 2 by 4 we get 1 by 2. 0 by 2 get 0, but 2 by 0, division by 0 is not applicable, we know already. So half is not there in W, and 2 by 0 is not defined. So in division, whole numbers does not satisfy closure property. So only addition and multiplication. In addition and multiplication, whole numbers are closed. What about integers? Integers also in addition and multiplication. Not only that, subtraction. But suppose 2, 3, 6, 10, not only whole numbers but also integers. ఈ whole numbers ఏ కాకుండా integers కూడా. సో integers కూడా మనం చెక్ చేసినట్టు అయింది. ఇంటిజర్స్లో కూడా ఎడిషన్ పైన మల్టిప్లికేషన్ పైన ఇంటిజర్స్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుందని చెప్పొచ్చు. వేరేజ్ సబ్స్ట్రాక్షన్, హియర్ ఐ టేక్ A is 3 and B is 7. A is 3, B is 7. I take subtraction. 3 minus 7, I get minus 4. 7 minus 3, I get plus 4. Positive or negative are in Z. So we can say integers closed under subtraction also. సో ఈ విధంగా మనము హోల్ నెంబర్స్ ప్లస్ ఇంటూ పై, ఇంటిజర్స్ అయితే ప్లస్ మైనస్ ఇంటూ పై క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతున్నాయని మనం చెప్పచ్చు. వాట్ ఆర్ ద అదర్ ప్రాపర్టీస్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్? ఇంకే ప్రాపర్టీస్ ఉన్నాయి? కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, రోల్ ఆఫ్ 1, రోల్ ఆఫ్ 0. లెట్ us check that more properties. Before that just we do this to recall what the operations we have already done in our previous classes. ఇది ఎందుకు చేసామంటే మనం ఇంతకుముందు మనం ఆల్రెడీ చేసిన ఒకసారి గుర్తించుకోవడం చేసాం. రేషనల్ నెంబర్స్లో అన్నీ కూడా మనం చెక్ చేద్దాం. మరి మిగతా వీటిలన్నింటిలో ఇంటిజర్స్, హోల్ నెంబర్స్ ఆల్రెడీ ఇంతకుముందు 7 చెప్పుకున్నాం కాబట్టి ఎలా చేసామనేది చెక్ చేసుకున్నాం. మన రేషనల్ నెంబర్స్లో ఈ ప్రాపర్టీస్ అన్ని క్లోజర్ అండ్ కమ్యూటేటివ్, అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్, రోల్ ఆఫ్ 1, రోల్ ఆఫ్ 0, ఎడిటివ్ ఐడెంటిటీ అండ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు లెర్న్
వాట్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, రేషనల్ నెంబర్కి వెళ్దాం. ఓకే, let us learn what are called rational numbers. What are called rational numbers? Already we know natural numbers, whole numbers and integers. Let us know rational numbers. But rational numbers అంటే తెలుసుకుందాం. Here I like to give an example. Ramesh wants to buy 2 pens. Ramesh wants to buy 2 pens at each 5 rupees cost. And Raju likes to buy 3 pens at 5 rupees each. ఇద్దరు కూడా 5 రూపీస్ పెన్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, కానీ రమేష్కి ఏమో 2 కావాలి, రాజుకి ఏమో 3 కావాలి. బోత్ ఆఫ్ దెమ్ గో టు ఏ కామన్ షాప్. ఒకే షాప్కి వెళ్ళారు. బోత్ ఆర్ ఫ్రెండ్స్, ఇద్దరు కూడా ఫ్రెండ్స్. అప్పుడు ఏమనుకుంటారు, మన ఇద్దరు కలిపి కొనుక్కుందాం అనుకుంటారు. సో షాప్ కీపర్ సజెస్ట్ దెమ్, వెన్ యూ టేక్ ప్యాకెట్ ఆఫ్ 5 pens యూ విల్ గెట్ బై 22 రూపీస్. నువ్వు ప్యాకెట్ పెన్ తీసుకుంటే నీకు 20 రూపీస్కి వస్తుంది. 22 రూపీస్కి వస్తుంది. 5 pens కాస్ట్ ఎంత? 5 pens 22 రూపీస్కి వస్తుందండి. దెన్ దే గెట్ 3 రూపీస్ సేవింగ్. వాళ్ళకి 3 రూపీస్ సేవ్ అవుతుంది. కాబట్టి దే అగ్రీడ్, వాళ్ళు ఓకే చెప్పారు, 5 pens తీసుకున్నారు. దెన్ వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ 1 pen? దెన్ వీ క్లియర్లీ సే కాస్ట్ ఆఫ్ 1 pen is 22/5. 22/5. Can you see this number in natural numbers or whole numbers or in Z? దీంట్లో మీకు కనిపిస్తుందా 22/5 అనేది? ఎగ్జాక్ట్లీ నాట్. 22/5 we can divide it. 5 4s are 20 and 2 is remain. I take point and 20. 5 4s are 20. That means 4 rupees 45. Each pen cost is 4 rupees 45. They got saving 65 for each 65 for each pen. వాళ్ళకి 60 పైసలు ప్రతి పెన్ దగ్గర సేవ్ అయింది. దట్ మీన్స్ దే గాట్ ప్రాఫిటెడ్. వాళ్ళకి కొంచెం లాభపడ్డారు. మరి ఇటువంటి నెంబర్ మనకు దొరుకుతుందా? ఇక్కడ దొరకదు కదా. ఈ నెంబర్ ఎలా ఉంది? ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ లాగా ఉంది. ఆల్రెడీ వీ హ్యావ్ డూ so many operations like that 4 fundamental operations in fractions. లో ఫండమెంటల్ ఆపరేషన్స్ అన్ని కూడా ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై కూడా మనం చేసాం. వాట్ ఈస్ బిగ్, వాట్ ఈస్ స్మాల్, అసెండింగ్ ఆర్డర్, డెసెండింగ్ ఆర్డర్, వీ డూ ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ ది ఫ్రాక్షన్స్. సో హియర్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ as rational numbers. Simply fractions are called as rational numbers. ఇటువంటి ఫ్రాక్షన్స్, దట్ మీన్స్ 2/3 and -11/5 and 5/10, 7/13. These type of fraction forms are rational numbers. Can you say 2 is a rational number? We know 2 is natural number and a whole number and integer. Can you say 2 is a rational number? 2 rational number అని చెప్పగలవు నువ్వు? Yes, exactly. Why? Because we can write 2/1 as 2, and 4/2 we got 2, 6/3 gives 2, and 10/5 gives 2, and 1000/500 gives 2. So we can write 2 as in many forms of fractions, equal fractions. So we can simply say that all natural numbers are in rational numbers and all whole numbers in rational numbers. All integers, when we add minus to it, it becomes an integer. So integers, whole numbers అన్నీ కూడా క్యూలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. Not only that, it includes fraction forms, normal fractions or decimal fractions or decimal numbers. Decimal fractions ఇవన్నీ కూడా rational numbers ఫాల్ట్ అవుతాయి. But all rational numbers are not in natural numbers, not in whole numbers, not in integers. But vice versa, we can say true. All natural numbers are rational numbers
All whole numbers are rational numbers, all integers are rational numbers. Now we know what is a rational number. Rational number is a number which is in the form of p by q, where q not equal to 0 and p and q belongs to z. P and q belongs to z. It is called a rational number. Rational number means rational number is a number which is in the form of p by q, where p, q are integers and q not equal to 0. All the numbers what we have learnt in our earlier classes are under rational numbers. More than that, rational numbers have fractions, decimal fractions and decimal numbers. Okay, let us do basic operations in rational numbers, whether they follow closure and commutative, associative, distributive ప్రాపర్టీస్. లెట్ us చెక్. వీటిలన్నింటినీ కూడా మనం చెక్ చేద్దాం. ఓకే, అయితే ఇప్పుడు మనకు రేషనల్ నెంబర్స్ అయితే అర్థమైంది. నెక్స్ట్ మనం చెక్ చేద్దాం. ఓకే, కమింగ్ టు rational number set, I take q, that is rational number set. It is the form of p by q, where q not equal to 0, p, q belongs to z and n, w, z fractions under these numbers తెలుసు. ఇప్పుడు దీన్ని మనం ఏం చెక్ చేయాలనుకుంటున్నాం, ప్రాపర్టీస్. సో ఫర్ దట్ మన ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై తీసుకోవాలి. ప్రాపర్టీ ఫర్ చెకింగ్ ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏమిటి అర్థము, ఏ ఆపరేషన్ బి, ఈ ఆపరేషన్ దిస్ ఆపరేషన్ మే బి ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ బై. ఏ ఆపరేషన్ చేసుకొని వచ్చే రిజల్టింగ్ నెంబర్, ఎడిషన్ రిజల్టింగ్ కానీ, సబ్స్ట్రాక్షన్ రిజల్ట్ కానీ, మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ రిజల్ట్ కానీ, డివిజన్ రిజల్ట్ కానీ, ఈజ్ దట్ నెంబర్ ప్లేస్ ఇన్ దట్ సెట్. దట్ సెట్ మీన్స్ ఈ రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్లోనే ఉంటే దెన్ వీ కెన్ సే రేషనల్ నెంబర్స్ ఆర్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండర్ దట్ ఆపరేషన్. ఆ ఆపరేషన్లో అవుతున్నాయి, సాటిస్ఫై చేస్తున్నాయి రేషనల్ నెంబర్స్ అని చెప్పొచ్చు. ఫర్ దట్ నేను క్లోజర్ ప్రాపర్టీ తీసుకున్నాను. క్లోజర్ ప్రాపర్టీ యొక్క రూల్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఏ డాట్ సర్కిల్ బి బిలాంగ్స్ టు క్యూ అవ్వాలి. ఈ డాట్ సర్కిల్ అనేది ఆపరేషన్. ప్లస్ అనే ఆపరేషన్ తీసుకున్నాను. 2 + 3, 2, 3 are 2 rational numbers. These are natural, whole, integers and also rational numbers. So 2 + 3 5, it is in Q. And -2, 2s are rational numbers, and add just -2, it is also in Q. -3 + 4 rational numbers, adding just the +1, it is in Q. -4 - 5 gives -9, it is also in Q. 2/3 + 4/5 rational numbers, adding 3 5s are 15 LCM and 2 5s are 10, 4 3s are 12, 22/15 also rational number. 4/10 + 6/10, that is 10/10, 1, that is also rational number. So here all additions give rational numbers. ఇక్కడ ఏ ఎడిషన్ తీసుకున్నా సరే మనకు రేషనల్ నెంబర్ వస్తుంది. సో వాట్ వీ కెన్ సే, రేషనల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఎడిషన్ అని చెప్పొచ్చు, ఆపరేషన్ ఎడిషన్. వాట్ అబౌట్ సబ్స్ట్రాక్షన్ తీసుకుంటే యూ చెక్ ఇట్ ఇన్ అవర్ ఓన్ నోట్స్. నువ్వు చెక్ చేస్తే ఏమవుతుంది అప్పుడు కూడా, ఎస్ మైనస్లో కూడా ఇట్స్ ఓకే. మల్టిప్లై చేస్తే 2 3s are 6, -2 × 0 0, -3 × 4 -12, -4 × -5 +20, and 2/3 × 4/5 8/15, 4/10 × 6/10 24/100. These are all rational numbers. That means product of these numbers also give rational numbers. Subtraction by these numbers also give rational numbers. So rational numbers are closed under addition, subtraction, multiplication. What about division? In division there is a 0. This is the most hurdle thing. 0 ఉన్నది కదా, ఇదే మనకి ఆపిస్తుంది. ఎందుకు? 5/0 not possible, 6/0 not possible, -2/0 not possible, 0/0 is undetermined form. So D0th division అనేది not possible. We cannot complete this division because 0 1s are 0, 0 2s are 0, 0 3s are 0, 0 4s are 0. How can I complete this division? We can't complete. So division by 0 is not possible అని చెప్పొచ్చు. So finally we can say rational numbers are closed under addition, subtraction, multiplication, not in division అని చెప్పొచ్చు. What about commutative property? We discuss later other properties in later video.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. మిగతావన్నీ కూడా మిగతా ప్రాపర్టీస్ అనేవి మిగతా ప్రాపర్టీస్ అండ్ మనం ఏం చేద్దామంటే ఎక్సర్సైజ్ 1 నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.